హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఒకసారి ఊహించుకోండి, మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకోండి. రేపు ఉదయం లేచి చూసేసరికి మీ దగ్గర ఉన్న ₹1,00,000తో ఒక టీ కూడా కొనలేని పరిస్థితి వస్తే ఏమవుతుంది? వింటుంటే ఒక సినిమా కథలా అనిపిస్తుంది కదా అండి. కానీ ఇది నిజమండి. ఒక దేశంలో ప్రజలు సూపర్ మార్కెట్కు డబ్బులు సంచులు మోసుకొని వెళ్ళేవారు. ఎందుకంటే వారి డబ్బు విలువ కాగితం కంటే తక్కువగా మారిపోయింది. మరి ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా పేరుగాంచిన దేశం కొన్ని సంవత్సరాల్లోనే ఆకలి, నిరుద్యోగం, వలసలకు ప్రతీకగా ఎలా మారింది? ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ప్రపంచాన్ని షాక్కు గురి చేసిన వెనిజువెలా కథ. ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తాను. అది 1970ల నాటి కాలం. ఆ కాలంలో వెనిజువెలా పేరు వినగానే ప్రపంచం చాలా అసూయపడిపోయేది. ఎందుకంటే వారి కింద బంగారు గని కాదు, అంతకంటే విలువైన చమురు సముద్రం ఉండేది. డబ్బు వర్షంలా కురిసేది. ప్రభుత్వ ఖజానా నిండిపోయింది. మరి రోడ్లు, ఇల్లు, సబ్సిడీలు అన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు అనుకున్నారు, ఇక మన జీవితాల్లో సమస్యలే లేవు, ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని ప్రమాదం ముందు ఉంది అని వాళ్ళకి అర్థం కాలేదు. ప్రజలకు వరుసగా కానుకలు ఇవ్వడం ప్రారంభించింది. చౌకైన ఆహారం, ఉచిత సేవలు, భారీ సబ్సిడీలు, ప్రపంచంలో ఎక్కడా లేని చౌక పెట్రోల్. కొన్ని సందర్భాల్లో 1 లీటర్ పెట్రోల్ 1 లీటర్ నీటి బాటిల్ కంటే చాలా తక్కువ. ప్రజలు ఆనందించారు. ప్రభుత్వానికి ప్రజాదరణ ఆకాశాన్ని అంటింది. కానీ ఒక ప్రశ్న ఎవరూ అడగలేదు, ఈ డబ్బు ఎప్పటికీ ఇలానే వస్తుందా? అదే వెనిజువెలా చేసిన అతిపెద్ద పొరపాటు. ఎందుకంటే వెనిజువెలా ఒక స్తంభంపై నిలిచిన ఇల్లు లాంటిది. ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో 4 ఉన్నారనుకోండి. ఆ 4లో సంపాదించేది ఒక్కరే. పొరపాటున ఆ వ్యక్తి ఉద్యోగం పోతే ఆ ఇంట్లో పరిస్థితి ఏమవుతుంది? సేమ్ వెనిజువెలా పరిస్థితి కూడా అలాగే అయిపోయిందండి. దేశ ఆదాయంలో ఎక్కువ భాగం చమురు నుంచే వచ్చేది. వ్యవసాయంపై ఆదాయం ఎక్కువగా రాలేదు. వ్యవసాయ రంగం చాలా బలహీనంగా ఉండేది. పరిశ్రమలు చాలా తక్కువగా ఉండేది. కొత్తగా ఆదాయ వనరులు లేవు. దేశం మొత్తం ఒకే స్తంభంపై నిలబడింది. ఆ స్తంభం పేరు చమురు. కానీ ఒకరోజు అంతా మారిపోయిందండి. అది 2014 సంవత్సరం. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు కుప్పకూలిపోయాయి. ఒక్కసారిగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం అలాగే ఉంటాయి. అవి నెరవేర్చాలి కదండి. దానికి ప్రభుత్వం ముందున్న మార్గాలు 2. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఒకటి, ఖర్చులైనా తగ్గించుకోవాలి, లేదంటే కొత్తగా డబ్బుని ముద్రించాలి. అన్ఫార్చునేట్లీ వెనిజువెలా రెండో దారిని ఎంచుకుంది. ప్రభుత్వం కొత్త డబ్బు ముద్రించడం ప్రారంభించింది. మొదట్లో ఇది పెద్ద సమస్యగా అనిపించలేదు. కానీ కొద్ది రోజుల్లోనే ధరలు పెరగడం మొదలైంది. ఆ తర్వాత ధరలు పరిగెత్తాయి. ఆ తర్వాత అదుపు తప్పాయి. ఒకప్పుడు నెల జీతంతో కుటుంబం మొత్తం బతికేది. తర్వాత ఒక రోజు సరుకులు కూడా కొనలేని పరిస్థితి వచ్చింది. ప్రజలు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటే అది గంటల వ్యవధిలోనే విలువ కోల్పోయేది. అంటే ₹100 పడే వస్తువు 10,000 అయిపోయింది. ఒక బ్రెడ్ కొనడానికి కూడా లక్షలు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇది మిగతా ప్రపంచానికి చాలా షాక్గా అనిపించాయి. ఎందుకంటే సూపర్ మార్కెట్లలో ఖాళీగా షెల్ఫ్లు ఉన్నాయి. మందుల కోసం ఏడుస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆహారం కోసం క్యూల్లో గంటల కొద్దీ ప్రజలు నిలబడ్డారు. దేశం విడిచి లక్షలాది మంది వలస వెళ్ళారు. ఒకప్పుడు సంపన్న దేశంగా పేరున్న వెనిజువెలా బతుకు తెరువు కోసం పోరాడే దేశంగా మారిపోయింది. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయిందండి. ఇంత చమురు ఉన్న దేశానికి ఇలా ఎలా జరిగింది అని.
ప్రపంచ దేశాలకు అర్థం కాలేదు. కానీ దీని వెనుక చాలా విషయాలు దాగి ఉన్నాయి. చాలామంది అంటారండి, చాలా దేశాలు చాలామంది అనుకున్నారు వెనిజులా ఇస్తున్న ఉచిత పథకాల వల్లే ఆ దేశం నాశనం అయిపోయింది అని. కానీ అది ఒక 50% కరెక్ట్ అండి. కానీ నిజం ఏమిటంటే వెనిజులా దేశం ఎందుకు నాశనం అయిపోయిందంటే, ఒకటి ఉచిత పథకాలు, రెండోది చమురు ఆదాయంపై అధికంగా ఆధారపడ్డం, ఇంకొకటి ఆర్థికంగా సరైన ప్రణాళిక లేకపోవడం, నాలుగోది అధికంగా డబ్బు ముద్రించడం. ఈ 4 కలిసి దేశాన్ని కుప్పకూల్చాయి. అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు కావు, కానీ వాటిని నడిపించే ఆర్థిక బలం లేకపోతే అవి భవిష్యత్తులో భారీ సమస్యగా మారుతాయి. చివరిగా వెనిజులా కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. అది దేశపరంగా కానీ, రాష్ట్రపరంగా కానీ, లేదా మన కుటుంబ పరంగా కానీ. ఒక దేశం డబ్బు పరంగా అత్యధికంగా ధనవంతం కావాలంటే ఆ సంపదను తెలివిగా నిర్వహించడం మరింత ముఖ్యం. ఎందుకంటే సంపద దేశాన్ని పైకి తీసుకెళ్ళగలదు, కానీ తప్పు నిర్ణయాలు అదే దేశాన్ని కిందకు లాగగలవు. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. వెనిజులా కథలో ప్రధాన తప్పు ఏది? ఉచిత పథకాలా, లేదంటే ఆర్థికంగా సరైన ప్రణాళిక లేకపోవడమా, లేక రెండూ కలిసినా? కమెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.